యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని ఒకదాని వెంట ఒకటిగా మనకు పరిచయం చేస్తున్న వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ప్రస్తుతం క్రొత్త నిబంధనలోని హెబ్రీ పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో గొప్ప అధ్యాయాల్లో ఒకటై ఉన్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నేటి మన ధ్యానాంశమయ్యుంది. ఈ అధ్యాయంలోని విశ్వాసం అనే ప్రస్తావన 10వ అధ్యాయం చివరి భాగం నుండి ప్రారంభించబడుతూ ఉంది. 10వ అధ్యాయం 32వ వచనం నుండి 39వ వచనం వరకు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమైయున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చను. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. గాని అతడు వెనుక తీసిన యెడల నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. 11వ అధ్యాయం మొదటి 7 వచనాలు. విశ్వాసమునున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకునుచున్నాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడతనని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలెను గదా. మనము గత 4 ప్రసారాల్లో హెబ్రీ పత్రిక యొక్క వివాదాన్ని తర్కాన్ని పరిశీలించాలనే సవాలును ఎదుర్కొన్నాం. దీని వివాదాన్ని గమనించదగినట్లయితే ఈ పత్రిక యొక్క ముఖ్యాంశం యేసుక్రీస్తు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. శ్రమల్లో ఉన్న యూదులకు వ్రాయబడిన ఈ పత్రికలో ప్రవక్తలు, దేవదూతలు, మోషే అహరోనులు, యాజకులు మొదలైన వారందరిలో క్రీస్తు అతి శ్రేష్ఠుడని, నిబంధనలు అన్నిటికంటే ప్రత్యక్ష గుడారము కంటే ఆయన అతి శ్రేష్ఠుడని మనం తెలుసుకున్నాం. అప్పటికి వారు శ్రమలను బట్టి విశ్వాసములో బలహీనపడుతూ ఉన్న కారణంగా ఈ పత్రిక రచయిత వారికి క్రీస్తునే ప్రాముఖ్యంగా చూపిస్తూ వచ్చాడు. ఈ పత్రికంతా హెచ్చరికలు, గద్దింపులతో నిండుకొని నిజ విశ్వాసులనే సంబోధిస్తూ ఉంది. 10వ అధ్యాయం చివరి భాగము నుండి ఎందువల్ల నిజ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదో వ్రాయబడింది. 11వ అధ్యాయం విశ్వాసాన్ని గూర్చి సంబోధిస్తూ మరొక ప్రక్క ఎందుచేత విశ్వాసులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదో తెలియజేస్తూ ఉన్న సందర్భంలో ఇంచుమించు 10 లేక 12 కారణాలను మనం తెలుసుకుంటాం.
మనలో ఎవరైనా అనేక సమస్యలు, శ్రమల కారణంగా విశ్వాసము నుండి ప్రక్కకు తొలగిపోతూ ఉంటే అటివారు తమను రక్షించినది, తమ రక్షణకు కారణమైనది విశ్వాసమే అని తెలుసుకోవాలి. ప్రభునందలి విశ్వాసమే ఒక వ్యక్తిని రక్షణకు నడిపిస్తుంది. మనలో చాలామంది తాము రక్షించబడిన దినం గుర్తుంచుకున్నారో లేదు గాని ఈ పత్రిక రచయిత మనం రక్షించబడిన దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాస తీర్మానము చేసుకున్న రోజు, బాప్తిసం పొందిన రోజు మనం సాధారణంగా గుర్తుంచుకోవాలి. హెబ్రీ పత్రిక ఎవరికైతే వ్రాయబడిందో ఆ విశ్వాసులు ఖచ్చితమైన తారీఖు, సమయం కలిగి ఉంటూ వచ్చారు. రక్షణ అనుభవం కొరకు వారు ఏ విధంగా సమస్తము త్యజించారో, క్రీస్తు నిమిత్తమైన వారి ప్రేమ మొదట ఎట్టిదో, పరలోకపు బహుమానము పొందడానికి వారు ఖైదు, శిక్ష, దెబ్బలు మొదలైనవి ఎలా భరించారో, వీటన్నిటికీ ఆధారమైన తమ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దని కోరుతూ వచ్చాడు. 11వ అధ్యాయం 38వ వచనములో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించునుగాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ఇక్కడ నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించుననే హబక్కుకు యొక్క ప్రవచన వాక్యాన్ని ఉదహరించాడు. రక్షించబడడానికి మాత్రమే మనకు విశ్వాసము అవసరమని అనుకోవద్దు. రక్షణ జీవితాన్ని జీవించడానికి కూడా అవసరమైంది విశ్వాసమే అని ఈ పత్రిక రచయిత తెలియజేస్తూ ఉన్నాడు. రక్షణాధారమైన విశ్వాసము విడిచిపెట్టొద్దని తెలియచేయడం మాత్రమే గాక, విశ్వాసమంటే ఏమిటి, ఎలా అనే దానిని వర్ణిస్తూ ఉన్నాడు. ఈ రచయిత విశ్వాసాన్ని నిర్వచించడం కష్టమే గాని విశ్వాసాన్ని వర్ణించడం సులువే అంటున్నాడు. విశ్వాసమనేది మనం వేటి కోసము ఎదురు చూస్తూ ఉన్నామో వాటి నిజ స్వరూపమయ్యుంది, లేక కనిపించని వాటికొక రుజువయుంది. కడవరకు నిలిచి ఉండే వాటిల్లోనిది ఒకటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యుంది. విశ్వాసము నిజంగా విశ్వాసమై ఉండాలంటే నిరీక్షణ ఒక ఆధారంగా ఉండాలి. నాకు ఏదో మేలు జరుగుతుందనే ఆశాభావమే నిరీక్షణయుంది. అట్టి నిరీక్షణను రుజువు చేసేది విశ్వాసం, అనుభవంలోనికి తెచ్చేది విశ్వాసం. మొదటి మెట్టు నిరీక్షణ అయితే రెండో మెట్టు విశ్వాసమయుంది. వీటికి పైమెట్టు ప్రేమ. ప్రేమంటే దేవుని నుండి మనకేదో తెచ్చిచ్చి మన దగ్గర నుండి ఏదో పట్టుకుని వెళ్ళి దేవునికిచ్చేది కాదు. ప్రేమంటే సాక్షాత్తు దేవుడే. ప్రేమ కలిగి ఉన్నవారు దేవుణ్ణి చేరుకున్నవారై ఉన్నారు. నీలోని కనిపించని నీ కోరికలకు, నీవు ఎదురుచూచే వాటికి ఆధారం, రుజువు నీ విశ్వాసమే. విశ్వాసము ద్వారా నిరీక్షణకు రూపం ఏర్పడినప్పుడు ఇక నిరీక్షణతో పని ఉండదు. కనిపించిన వాటికి ఆధారమయుండే నిరీక్షణకు బైబిల్ సంబంధమైన విశ్వాసము రుజువయుంది. నీవు చూడలేని వాటిని నీవు నిరీక్షించే వాటికి నీ నమ్మకాలకు ప్రతిచర్య కలిగించేది విశ్వాసమయుంది. కనిపించని వాటిని రుజువు చేసేది విశ్వాసమే. ఇక కనిపించని మన నమ్మకాలలో ప్రాముఖ్యమైనవాడు దేవుడు. వాస్తవంగా దేవుణ్ణి మనము చూడడం లేదు, కాని విశ్వాసమే దేవుణ్ణి మనకు చూపిస్తుంది. క్రొత్త నిబంధన ప్రకారం విశ్వాసము దేవుని వరమయుంది. విశ్వాసాన్నిచ్చే దేవుడున్నాడు అనడానికి విశ్వాసులైన స్త్రీ పురుషులే సాక్షులు. వేదాంత విద్యలో క్రైస్తవ నిదర్శనాలు అనే ఒక అంశం ఉంటూ ఉంది. దేవుడున్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానాన్నిచ్చే వాక్య భాగాలన్నీ పఠించవలసి ఉంటాం. ఆ భాగములో ఈ 11వ అధ్యాయములో దేవుడున్నాడు అనే దానికి నిదర్శనంగా దేవుని ద్వారా కలిగే విశ్వాసాన్ని పొందిన స్త్రీ పురుషులెందరో నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నారు. వీరిలోని విశ్వాసానికి ప్రాప్తి స్థానము దేవుడే. ఈ విధంగా క్రైస్తవ్యం యొక్క అతి గొప్ప నిదర్శనం విశ్వాసి. ఈ విధంగా
కనిపించని దేవుని ఉనికిని కనిపించే విశ్వాసులు కనుపరుస్తూ ఉన్నారు. దేవుడున్నాడు అనే సత్యాన్ని రుజువుపరిచే విశ్వాసాన్ని నీవు పొందగోరుతున్నావా? దేవుని నుండి గొప్ప విశ్వాసాన్ని నీవు పొందగోరుతున్నావా? విశ్వాసము మానసిక జ్ఞానానికి సంబంధించింది కాదుగాని మన చిత్తానికి సంబంధించినదై ఉంది. ఇట్టి విశ్వాసం నిమిత్తం నీవు చెల్లించవలసిందేదీ లేదనే విషయాన్ని నీవు నమ్మగలవా? విశ్వాసాన్ని ఒక వరంగా దేవుడు వారికిచ్చాడని పౌలు ఫిలిప్పీయులతో అంటూ ఉన్నాడు. అట్టి విశ్వాసాన్ని ఒక కృపా వరంగా మీరు పొందగోరినట్లయితే ఇప్పుడే ప్రార్థించి పొందండి. నీ అడుగు జాడలను అనుసరించడానికి సహాయము చేయమని ప్రార్థించండి. విశ్వాసములో అభివృద్ధి చెందండి. విశ్వాసము రక్షించబడిన వారికే కాదు, రక్షణ జీవితాన్ని కొనసాగించడానికి కూడా విశ్వాసము కావాలి. ప్రతి విశ్వాసి విశ్వాసం మూలంగా జీవించాలి. వేరొక మార్గం లేదు. గనుక విశ్వాసులకు రక్షణాధారమైన విశ్వాసము విడిచిపెట్టవద్దని మరోసారి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. కనిపించని దేవుని ఉనికిని కనిపించే విశ్వాసులు కనుపరచాలి. విశ్వాసికి విశ్వాసానికి అంత సంబంధం ఉంది. అట్టి గొప్ప విశ్వాసాన్ని దేవుడు విశ్వాసులకందరికీ గొప్ప వరంగా ప్రసాదించాడు. మనము దాని కొరకు చెల్లించేది ఏమీ లేదని మరోసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను. విశ్వాసము ద్వారా రక్షించబడగలమనే కారణాన్ని బట్టి, విశ్వాసం మూలముగా జీవించాలనే కారణాన్ని బట్టి, విశ్వాసము మన నిరీక్షణకు ఆధారమై ఉంటుందనే కారణాన్ని బట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దని వ్రాస్తూ 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము ఏమి చేయగలదో గ్రంథకర్త తెలియజేశాడు. విశ్వాసము లేకుండా దేవునికిష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడున్నాడని, ఆయన దగ్గరకు వచ్చేవారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి. ఈ విధంగా హనోకు దేవునికి ఎంతో సమీపంగా మసలుకుంటూ దేవుని ఇంటి వరకు వెళ్ళిపోయాడు. దేవుడు హనోకు విశ్వాసాన్ని బట్టి అతన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అదేవిధంగా దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి హేబెలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ విధంగా విశ్వాసము ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టేవారు తమ విశ్వాస స్థాయి నుండి నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టలేరు, దేవుని యొద్దకు రాలేరు. విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెదకేవారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. అరుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తలుపు తీయబడునని యేసుప్రభువు చెప్పారు. నీవు పొందలేకపోతున్నావు, కనుగొనలేకపోతున్నావు, తలుపు తీయబడడం లేదు అనంటే నీవు అడగడంలో, వెదకడంలో, తట్టడంలో ఏదో లోపముందని గ్రహించాలి. యేసు చెప్పిందేమిటంటే, అరిగే ప్రతివారు పొందుతారు, వెదకేవారు కనుగొంటారు, తట్టువారికి తీయబడుతుంది. నీవు దేవుని యొద్దకు రాగోరితే నీవు ఆయన నమ్మాలి. విశ్వాసమంటే ఇదే. విశ్వాసముతో కూడిన నమ్మడం అంటే ఎలా అనగా, ప్రభు ఎడతెగక అరుగుతూ ఉండాలని చెప్పారు, ఎడతెగక వెదకమని చెప్పారు, ఎడతెగక తట్టుమని చెప్పారు. వెదకడమంటే పట్టుదలతో అడగడం, తట్టడమంటే పట్టుదలతో వెదకడం. ఎడతెగని పట్టుదలతో కూడిన ప్రార్థన గూర్చి ప్రభు ఈ ఉపమానాల్లో తెలియజేశారు. యిర్మీయా ప్రవక్త తన గ్రంథములో, మీరు నన్ను పూర్ణ హృదయముతో వెదుకుచూ వస్తే నన్ను కనుగొందురని వ్రాశాడు. గనుక విశ్వాసము లేకుండా దేవుణ్ణి వెదకలేరు, కనుగొనలేరు, దేవుణ్ణి సంతోషపరచనూ లేరు. గనుక మీ విశ్వాసాన్ని విసర్జించకండి. ఇక 11వ అధ్యాయం అంతటిలో క్రైస్తవ నిదర్శనాలని పిలువబడిన అనేక మంది విశ్వాసులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం యొక్క వచనాల్లో విశ్వాసము కార్యార్థమై క్రియాపూర్వకంగా కనిపిస్తూ ఉంది. ఈ అధ్యాయములో నాయకత్వ నమూనాలు ఇవ్వబడ్డాయి. ఈ నాయకత్వ ఉదాహరణలు నుండియే విశ్వాస సందేశము మనకు ఇవ్వబడుతూ ఉంది. ఎందుకంటే ఈ వచనాల్లో కనిపించే
ప్రముఖులంతా తామేం చేశారో దానిని బట్టి విశ్వాస ఉదాహరణగా ఎంచబడ్డారు. మనము కండ్లతో చూడలేని విశ్వాసం ఆయా వ్యక్తుల కార్యాల ద్వారా మనకు కనపరచబడుతూ ఉంది. ఆ దినాల్లో జీవించిన నోవహు అనే వ్యక్తిని దేవుడు పిలిచి, వర్షం కురువని, సాధారణ వాతావరణంలో వర్షము కురువబోతుందని నీవొక ఓడను నిర్మించు అన్నాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పిన దానికి సరే అన్నాడు. అసలక్కడ వర్షము ఏది, నీళ్లేవి ఓడ నిలవబడ్డానికి? ఈ విధంగా అప్పటికింకా తాను చూడని వర్షం, వరద, ప్రళయం కొరకు నోవహు దేవునికి లోబడి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఓడను తయారు చేయడం ప్రారంభించాడు. తన ఇంటి వారిని రక్షించుకోవడానికి, విశ్వాసము ద్వారా కలిగే నీతికి వారసుడవడానికి ఓడను సిద్ధపరిచాడు. వరద నీరు భూమి క్రింది భాగాల నుండి కూడా వస్తుందని దేవుడు నోవహుకు చెప్పాడు. ఇంచుమించు 120 సంవత్సరాల పాటు ఓడ నిర్మాణం జరిగింది. ఈ ఓడను గూర్చి మీరేమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదుగాని అది బహు పెద్దది. ఆ ఓడను కడుతున్నంత కాలము నోవహు దేవుని నీతిని గూర్చి బోధిస్తూనే ఉన్నాడు. కాని ఎవరూ అతడు చెప్పేది నమ్మలేదు. అయితే ఒక దినాన్న ఓడ తలుపు మూసివేయబడింది. వర్షం ప్రారంభమైంది. భూమి లోపలి నుండి నీరు ఉబికి వచ్చింది. పైన ఆకాశము నుండి ధారాపాతంగా కురిసింది. ఇక నోవహు కట్టిన ఆ ఓడ తప్ప ఎవరైనా తప్పించుకుందామంటే ఎక్కడా మార్గం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో నోవహు విశ్వాసానికి విశ్వాసము ఏమి చేయగలదో అట్టి విశ్వాస కార్యానికి, విశ్వాస అర్థానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ఓడను అపోస్తుడైన పౌలు, పేతురు రక్షణకు పోలుస్తూ తన పత్రికలో వ్రాశారు. నోవహును దేవుడు ఈ సంగతుల విషయమై హెచ్చరించాడు, మాట్లాడాడు. విశ్వాసాన్ని అభ్యసించే సందర్భంలో దేవుని వాక్యానికి స్పందించడం ఎంతో ప్రాముఖ్యం. దేవుని యందలి భయభక్తులు గలవాడై నోవహు తన పనిలో నిమగ్నమయ్యాడు. నోవహు చేసిన కార్యము ద్వారా అతని విశ్వాసము ప్రయోగాత్మకమైంది. నోవహు ఓడ కట్టాడు. అతని కుటుంబం రక్షించబడింది. ఈ సంఘటనతో అతడు తన విశ్వాసము ద్వారా నీతికి వారసుడై ప్రపంచమంతటికీ గొప్ప సాక్షి అయ్యాడు. ఈ విధంగా అబ్రాహాం మొదలుకొని విశ్వాస నమూనాలుగా ఉన్న ఎందరినో ఈ పత్రిక రచయిత మనకు చూపిస్తూ వచ్చాడు. విశ్వాసానికి వేరుగా వీరందరినీ వివరించడం ఎలా? ఓడ కట్టే పనితోనున్న నోవహును ఏ విధంగా వివరించగలం? 120 సంవత్సరాల తర్వాత వర్షం కురువునై ఉందని నోవహుకు ఎవరు చెప్పారు? నోవహు వంటి విశ్వాసి కనిపించని దేవునికి కనిపించే నిదర్శనమై ఉన్నాడు. ఈ విధంగా కార్యం చేయగల విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. చాలామంది ఈ 11వ అధ్యాయాన్ని ప్రసిద్ధిగాంచిన విశ్వాసపు వరండా అని పిలుస్తారు. ఈ వరండాలో చాలామంది విశ్వాసులున్నారు. ఈ విధంగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తిపోదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యను. ఈ వాక్య భాగము ఏమై ఉన్నదంటే, ఒక పెద్ద ఆట మైదానములో పోటీదారులంతా ఆడుతూనో పరుగెడుతూనో ఉంటారు. గౌరవ స్థానాల్లో ఆసీనులై ఉన్న అతిథులంతా ఆ ఆటగాళ్లను తిలకిస్తూ ఉంటారు. మరి ఈ 11వ అధ్యాయములో వీరైతే ముందే తమ తమ పందాల్ని ముగించి సంపూర్తి చేసుకున్నారు. మనకంటే ముందుగా తమ పరుగు పందాన్ని ముగించుకొని వెళ్ళిన వారు మనలను తిలకిస్తూ ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఒకప్పుడు ఒక పెద్ద ఆటగాండ్ల బృందంలో ఒక ఆటగాడున్నాడు. కాని అతడు సరైన విధంగా ఆట ఆడేవాడు కాదు. ఈ విషయం ఈ ఆటగాండ్లకు శిక్షణిచ్చేవారు కూడా గమనించారు. అయితే అంతలో అతని తండ్రి
మరణించడం చేత అతడు ఇంటికి వెళ్ళడానికి సెలవు పొందాడు. కాని అతడు తిరిగి వచ్చి తన తండ్రి నిమిత్తం తనను ఒక ఆట ఆడనిమ్మని అభ్యర్థించి చివరికి అనుమతి పొంది అద్భుతంగా ఆట ముగించాడు. ఎప్పుడూ సరిగ్గా ఆడనివాడు అంత విజయవంతంగా ఎలా ఆట ఆడాడంటే అతడు తన హృదయంతో ఆడాడు. ఆ దినం అతడు ఎంతో విలువైన ఆటగాడిగా పరిగణించబడ్డాడు. అప్పటినుండి అతని బృందమే గెలుస్తూ ఉంది. ఒకసారి తమ జట్టు శిక్షకుడు ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి, నీ తండ్రి మరణం మునుపు ఎన్నడూ లేనంత విజయవంతంగా ఆట ఆడ్డానికి నీకు ఏ విధంగా ప్రేరణ ఇచ్చింది అని అడిగాడు. అప్పుడు అబ్బాయి, నేను ఆటలాడే ప్రతిసారి నా తండ్రి ఆట స్థలానికి హాజరయ్యేవాడు. నేను సరిగ్గా ఆడినది లేనిది ఆయన చూచేవాడు కాదు. ఎందుకంటే నా తండ్రి గుడ్డివాడు. కాని ఇప్పుడైతేను నా తండ్రి పరలోకము నుండి దృష్టి గలవాడై నన్ను చూస్తాడు గనుక నేను సరిగ్గా ఆట ఆడగలుగుతున్నాను అన్నాడు. ఈ విధంగా గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున మనము విశ్వాసాన్ని విసర్జించరాదు. 12వ అధ్యాయములో అన్వయించుకోదగిన అనేక సత్యాలు మనకివ్వబడ్డాయి. యోబు గ్రంథములో దేవుడు తన ప్రజల జీవితాల్లో శ్రమలు అనుమతించడం యొక్క 30 కారణాలను మనము ధ్యానించాం. ఈ లోక సంబంధమైన దుర్జీవము నుండి కాక దేవుని అక్షయత నుండి జన్మించిన దేవుని బిడ్డలను పరమతండ్రి ప్రేమ కలిగి శిక్షణ చేస్తాడు. నేను ప్రేమించువారిని గద్దించుచున్నాను అనే వాక్య భాగాన్ని లేఖనాల్లో మనము ఎన్నోసార్లు చదువుకున్నాం. ఈ ఒక్క కారణమే కాదనుకోండి, శ్రమలకు ఇంకా 29 కారణాలున్నాయి. గనుక 13వ కారణమైన దేవుని ప్రేమను అనుసరించి శిక్షించబడుతున్నావని అనడానికి కూడా ఎల్లవేళలా వీలు కాదు. శిక్షలకు శ్రమలకు చాలా కారణాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మాత్రం శిక్షకు తండ్రి ప్రేమ కారణమై ఉంది. పిల్లల దుష్ప్రవర్తన లేక సత్ప్రవర్తనలకు తండ్రి బాధ్యుడై ఉంటాడు. ఊళ్ళో ఉన్న ఇతర పిల్లల ప్రవర్తనకు మన తండ్రి బాధ్యుడు కాడు. ఈ విధంగా తన బిడ్డలు తన పరిశుద్ధతలో పాలు పొందాలని పరమతండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు. దేవుడు కోరే పరిశుద్ధ జీవితము మనము జీవించకపోయినట్లయితే పరిశుద్ధ జీవితానికి కలిగే ఆశీర్వాదం పొందలేం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా, నేను ప్రేమించే వారందరినీ శిక్షిస్తున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు మన హృదయపు తలుపునొద్ద నిలువబడి తట్టుచూ ఉండగా మనము తలుపు తీయాలి. అయితే శ్రమలు సమస్యలతో కూడా కొన్నిసార్లు మన తలుపు తట్టబడుతూ ఉంది. ఇట్టి శ్రమలు సమస్యలతో కూడిన శిక్షణ లేక శిక్ష నీతి అను సమాధాన ఫలమిస్తుంది. ఈ విధమైన శిక్షణ చక్కగా కనిపించదు. సమస్త శిక్ష దుఃఖకరంగానే ఉంటుంది. అయితే అభ్యాసములోనే సమాధానకరమైన ఫలమిస్తుంది. ఈ అధ్యాయములో ఆతిథ్యాన్ని గుర్చి మనం చదువుతాం. ఖైదులో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనము కూడా వారితో పాటు ఖైదులో ఉన్నట్టుగా వారికి సహాయపడాలి. పరదేశులకు సహాయం చేయమన్నాడు. అనేకులు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. ఆది సంఘ విశ్వాసులు తరచు ఖైదులో పడేవారు. సంఘ కాపరులు మరియు సంఘ నాయకులకు లోబడమంటున్నాడు. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.